చేరికూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాను. దేవుని యొక్క ప్రేమలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనం. ఇదివరకే నేను గెలిచి తినని అయినను ఎక్కడికండి దేనినైతే దాని కొరకు గురి యొద్దకే క్రైస్తవుడి యొక్క పరుగు దేనికి అని అంటే గురి యొద్దకి పరిగెత్తాలి. ఎందుకు అంటే ఆ చివరి మాట అంటాడు, బహుమానం కొరకు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కూడా మరి మనకు కనపడుతూ ఉన్నాడు మోషే ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుని ప్రజలతో హింస అనుభవిస్తూ పొందబో బహుమానం కొరకు ఆయన పరిగెత్తున్నాడు. కాబట్టి అది దాని కొరకు పరిగెత్తున్నాడు. ఒక బహుమానం మనకుంది. బహుమానము అంటే దాచుకోదగినది, బహుమానం అంటే గుర్తించుకోదగినది, బహుమానం అంటే మనల్ని మెచ్చుకొని ఇచ్చేది. బహుమానం ఎవరికి ఇస్తారండి? మెచ్చుకొని ఇస్తారు. కాబట్టి మరి ఆ యొక్క పరిపూర్ణత పొంది తినైనను నేను అనుకొనటం లేదు, నేను పరిపూర్ణను అని చెప్పటం లేదు అంటున్నాడు పౌలు. ఎందుకంటే అతను ఒక మాట అంటాడు ఒక సందర్భంలో, నేను చేయాలనుకున్నది చేయలేకపోతున్నాను అని బాధపడతాడు. అలాగే అందరికీ నేను చెప్పి భ్రష్టుడైపోతానేమో అని కూడా బాధపడతాడు. కాబట్టి మనం కూడా దేవుడి సన్నిధిలో పరిపూర్ణులు ఎవరూ కాదు. దేవుడు వస్తాడు, అప్పుడు పరిపూర్ణులు ఎవరో తేలుస్తాడు. ఏమండి, మనం పరీక్షలు రాసిన తర్వాత వచ్చిన మార్కులను బట్టి నువ్వు బాగా చదివేవో లేదో చెప్పచ్చు. దేవుని యొక్క ప్రేమ. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం. మనమందరము సంపూర్ణ పురుషులకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవాలకు వరకు ఆయన ఇలాగూ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణమైనట్టు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెట్టుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. అందువలన మన మీదట పిల్లలై ఉండి మనుషుల మాయోగము చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్టు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారైనట్లుండగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. కాబట్టి సత్యమును ప్రకటించటానికి మనం దేవుడి దగ్గరికి వచ్చాం. సత్యముగా ఉండటానికి దేవుళ్ళకి వచ్చాం. సత్యము అంటే యోహాను రాసిన సువార్తలో ప్రభువారు అన్నారు, నేనే సత్యము అని రాశారు. అలాగే యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో నేనే వాక్యము, నేనే దేవుడను అన్నాడు. వాక్యమే దేవుడు అని రాశాడు. కాబట్టి మనం వాక్యం చదువుతూ కూడా మనం దేవుడిని ఎరగకుండా ఉన్నామా? క్రీస్తులో నడుస్తున్నామని చెప్పి ఒప్పుకొని నీళ్ళల్లో నడవకుండా ఉన్నామా? పరిపూర్ణత కలిగిన వారిగా లేమా? కాబట్టి రోమాపత్రిక 1వ అధ్యాయము 1వ వచనములో మనము చూస్తూ ఉన్నాం, మనము కొత్త నిబంధన పిల్లలం. దేవుని ప్రేమించిన పిల్లరా సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అపోస్తలుల కార్య గ్రంథం 9వ అధ్యాయంలో దేవుడి చేత పట్టబడిన తర్వాత
అతను సువార్తను ప్రకటిస్తూ ఒక మాట అంటాడు, చూడు, నా పరుగు కడముట్టించి తిని నా కొరకు నీతి కిరీటము సిద్ధపరచబడి ఉన్నది అని అంటాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదువు. దేవుని కాబట్టి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటాడు. ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, మీ ఇళ్లల్లో మీ ఇల్లు మురిగ్గా ఉంటే అందంగా ఉంచుకోవాలని కోరుకుంటారు. మీ శరీరం మురిగ్గా ఉంటే మంచిగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటారు. మీ వస్త్రములు మురిగ్గా ఉంటే వాటిని పరిశుద్ధపరచుకోవాలని కోరుకుంటారు. మీ యొక్క ఆహారపు వస్తువులు, వెజల్స్ మురిగ్గా ఉంటే మంచిగా శుభ్రపరచుకొని మరల ఆహారం వండుకోవాలి. ప్రతి దానిలో మీరు ఏమనుకుంటారు చెప్పండి? శుభ్రత, శుభ్రత, శుభ్రత అంటారు. మరి రోడ్ల మీద ఉన్నటువంటి చెత్తను కూడా తీసివేసి దాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటారు. ప్రతి దానిలో శుభ్రత కోరుతాం. టాయిలెట్కి వెళ్ళి కూడా మనము శుభ్రంగా ఉంచాలని కోరుకుంటాం. చూడండి, మరి అలాంటి అన్ని విషయాల్లో శుభ్రత కావాలి, పరిశుభ్రత కావాలని కోరుకునే నీవు నీ హృదయానికి పట్టినటువంటి మురికిని శుద్ధి చేసుకోవాలనే మనసు రాదా? ఈ పాపము వల్ల ఇది పాడైపోతూ ఉంది, ఈ దోషం వల్ల నేను పడిపోతూ ఉన్నాను, ఈ యొక్క అపరాధం వల్ల నా కుటుంబం సరిగా ఉండలేదు, ఏదో జీవిస్తున్నాన పేరే కానీ చింత ఉంది, విచారం ఉంది, బాధ ఉంది, కష్టం ఉంది, ఇవన్నీ జరగటం లేదు అని నీకు ఆరోగ్యం ఉంది, కానీ నీ పిల్లలు సరిగా లేరు, నీ భర్త సరిగా లేడు, లేదు భార్యాభర్తలు బాగున్నారు, నీ పిల్లలు బాగలేరు, పిల్లలు భార్యాభర్తలు అందరూ బాగున్నారు, చదువు లేదు, ఉద్యోగం లేదు, కొంతమందికి పిల్లలు లేరు, కొంతమందికి ఇల్లు లేదు, ఎలా చాలా రకాలైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. అన్నీ సంపూర్ణంగా మాకున్నాయండి, మా ఫ్యామిలీలో ఏ కొదవ లేదని చెప్పేవాడు చేతులు ఎత్తండి చూద్దాం. ఏ బాధ లేదండి మాకు, కొడుకు కానీ, కూతురు కానీ, పిల్లలు కానీ, భర్త కానీ, ఇల్లు కానీ, వాకిలి కానీ, ఉద్యోగం కానీ, ఏమండి మనవాళ్ళు కానీ, మనవరాళ్ళు కానీ, అందరం సేఫ్, చాలా చక్కగా ఉన్నాం, మాలో ఏ లోపాలు లేవు, మా పిల్లల్లో ఏ లోపాలు లేవు. కాబట్టి పరిపూర్ణలో ఎవరో కాదు. దేవుడి యొక్క వాక్యాన్ని కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. 2వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి మనము క్రీస్తునందు సంపూర్ణులుగా ఉండాలని వాక్యం కోరుతాం. క్రీస్తునందు మీరు సంపూర్ణులై ఉన్నారు అంటే మా దేవుడు ఈయన్ని మేము ఎరిగి ఉన్నాము, ఆయన్ని మేము స్తుతిస్తున్నాము, ఆయనే మా యొక్క చింతలను తీర్చువాడు. ఎందుకంటే మీ చింత యావత్తు ఆయన మీద వేడు, మీ భారము యెహోవా మీద మోపుము అని చక్కగా వ్రాయబడతా ఉంది. అలాగే 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 9వ వచనం చూద్దాం ప్రియులారా. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం. ఏమని ప్రార్థన చేస్తాం అన్నాడు పౌలు? మీరు సంపూర్ణులు కావాలి, ఇక ఏ లోపము లేదు. ప్రార్థన చేయుటలో, మాట్లాడటంలో, చూచుటలో, కూర్చుండటంలో, పనులలో, హృదయములో, తలంపులలో, అన్ని విషయాల్లో ఏమైపోవాలి? మనం సంపూర్ణులం కావాలని కోరుకుంటాం. ఏమంటే పిల్లలు రాస్తూ ఉంటారు, సబ్జెక్ట్స్ ఒకటే ఉండదు, ఒక సబ్జెక్టే ఉండదు, దరిదాపు 5 సబ్జెక్టులు 6 సబ్జెక్టులు, పెద్ద తరగతులు చదువుకుంటే 11 సబ్జెక్టులు ఉంటాయి. అన్ని సబ్జెక్టుల్లో కూడా ఏమవ్వాలి? వాళ్ళు సంపూర్ణులు అవ్వాలి, అంటే పాస్ అవ్వాలి, అప్పుడు మాత్రమే సర్టిఫికెట్ వస్తాం. మరి కొన్ని పనులు మనం బైబిల్లో ఒక మాట రాస్తూ ఉన్నాడు పౌలు, ఏమని రాస్తాడంటే సంపూర్ణులు కావాలంటే ఒకటే, ఏమంటే ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేని చోట దేవుడు లేడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో మనము నిర్ణయించబడినటువంటి వారుగా, ఏర్పాటు చేయబడిన వారిగా నువ్వు రక్షణ పొందావు. మరి మీ ఇంట్లో వాళ్ళందరూ రక్షణ పొందలేదు.
కాబట్టి నువ్వు ఏర్పాటు చేయబడ్డావు. నీ ఏర్పాటును బట్టి నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి. దేవుని ప్రేమించే పిల్లలు డబ్బులు సంపాదించకపోయినా మనం ఏం చేస్తాం చెప్పండి? ఒక ఇల్లు కట్టుకుంటాం. ఎవరి డబ్బులు? మనమే కష్టపడుతున్నాం. పోనీ మనం పోతే ఎవరికి వస్తుంది? పిల్లలకే వస్తుంది. మరి వాడు ఏమన్నా ఒక రూపాయి వేసాడా? లేదు. మరి అదంతా మన డబ్బులతోనే కట్టినా కూడా అది ఎవరికి వదిలిపెట్టి వెళ్తాం? పిల్లలకి. ఎందుకని మనం అలా చేస్తాం? అలాగే నీ రక్షణ నువ్వు ఎవరికి ఇచ్చిపోవాలి? నీ కుటుంబానికి ఇచ్చిపోవాలి. నీ ప్రార్థన నీ కుటుంబానికి ఇచ్చిపోవాలి. అది భూ సంబంధమైన ఆస్తి కాదు, ఇది పర సంబంధమైన ఆస్తి. ఎవరన్నా అట్లా ఇస్తున్నారా? మీ పిల్లలు పరిపూర్ణులుగా మారాలని మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారా? అయ్యా నేను ప్రార్థనకి వెళ్తున్నాను, మరి నేను ఇలా నడుస్తున్నాను కదా, నా పిల్లలు కూడా అలా నడవాలని కోరుకుంటున్నావా? పరిపూర్ణులు కావాలనే ఆశ నీకు లేదా? కాబట్టి పౌలు అంటున్నాడు, మీరు పరిపూర్ణులు కావాలని నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క ప్రేమలో 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 30వ వచనాన్ని చూద్దాం. 1వ అధ్యాయము 30వ వచనాన్ని చూద్దాం. ఏంటంటే ఎలా ఉన్నానంట? 30వ వచనంలో ఎవరి మూలంగా ఉన్నారు? దేవుని మూలంగా ఉన్నారు. మీరు మానవుడి మూలంగా లేరు. ఒక ఆయన అన్నాడట, నేను ఆయన బాప్తిజం ఇస్తే బాప్తిజం తీసుకున్నాను అన్నట్టు. ఆయన ఎందుకు ఇచ్చాడు నీకు బాప్తిజం అన్నాడట. నేను ప్రభువుని ఎరిగాను, ప్రభువు దగ్గర నేను నా పాపాలు ఒప్పుకున్నాను, అప్పుడు బాప్తిజం ఇచ్చాడు. కాబట్టి బాప్తిజం ఇచ్చింది మనిషే కావచ్చు, కానీ బాప్తిజం పొందటానికి గల కారకుడు ఎవరు? యేసు. బాప్తిజం పొందడానికి కారకుడు యేసు. మేము నిమిత్త మాత్రమే. మరి మొన్న పెదకొండూరులో ఒక 2 రక్షణ పొందారు. మరి రేపు మళ్ళీ డిసెంబర్లో ఒక 3 రక్షణ పొందడానికి సిద్ధపడుతూ ఉన్నారు. కాబట్టి ఇది మేము కాదు చేసేది కార్యం, ప్రభువారు చేస్తూ ఉన్నారు. కాబట్టి గమనించండి, 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. 3వ అధ్యాయము 18వ వచనం. ఎలాగంటే దేవుని యొక్క మహిమను అద్దము వలె చూపించాలి. అంటే నువ్వు ఎలా ఉన్నావు నీకు తెలియదు, కానీ బయట వాళ్ళు ఏం చెప్పాలంటే వాళ్ళు ఏంటండి ప్రార్థనాపరులు, వాళ్ళకి ఏంటండి కష్టం వచ్చినా ప్రార్థన చేసుకుంటారు, మరి ఏదున్నా సరే తాము చేసిన తప్పును ఒప్పుకుంటారు, వారు పరిపూర్ణులుగా మారాలని కోరుకుంటారు, వాళ్ళ ప్రవర్తన బాగుంటుంది, వాళ్ళ చూపు బాగుంటుంది, వాళ్ళ నడక బాగుంటుంది, వాళ్ళ మాట బాగుంటుంది అని చెప్పుకోగలిగిన స్థితిలో విశ్వాసి ఉండాలి, సేవకుడు కూడా ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనము చూసినట్లయితే 1వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. చూసారా? మొట్టమొదట సువార్త విషయంలో అయ్యగారు ఎక్కడికి వెళితే అయ్యగారితో పాటు వెళ్ళాం. తర్వాత ఏమైపోయింది? మాకు కుదరదు అయ్యగారు, రాలేము అయ్యగారు, ఏమనుకోక అయ్యగారు, సాకులు చెప్పడం మొదలు పెడతాం. సువార్త విషయంలో ఎప్పుడు కూడా సాకులు చెప్పకూడదు. ఏమంటే దేవుడి పని అంటే ఆశపడి చేయాలి, అంతే తప్ప ఏదో లభిస్తుంది అని చెప్పి చేయకూడదు. మనం చేస్తూ ఉంటే ఒక పని అమ్మాయి ఒక ఇంట్లో నమ్మకంగా చేస్తూ ఉంది. ఒకవేళ ఆ గుడ్డలు ఉతుకుతున్నప్పుడు జోబులో డబ్బులు ఉన్నా తీసి ఇచ్చేస్తుంది, బంగారపు గొలుసు ఉంగరం ఉన్నా తీసుకెళ్ళి ఇచ్చేస్తుంది, ఎక్కడ వస్తువుని అక్కడే చక్కగా చూసుకుంటూ పనిచేస్తుంది. ఆ అమ్మాయికి ఒక కష్టం వచ్చింది. కష్టం వచ్చినప్పుడు అమ్మగారు మరి ఒక 10,000 ఇవ్వండి అని అడిగిందంట. ఆ యజమానురాలు కాదు అనకుండా నమ్మకంగా పనిచేస్తుంది, మోసం లేదు, అన్యాయం లేదు, అబద్ధం లేదు, దొంగతనం లేదు అని చెప్పి ఆ యొక్క సహాయానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఎప్పుడండి? నమ్మకంగా పనిచేసినప్పుడు సహాయము లభిస్తుంది. అలాగే దేవుడి దగ్గర కూడా మనం నమ్మకంగా పనిచేసినప్పుడు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని రాస్తుంది. నమ్ముకొనదగిన సహాయకుడు.
మనం సరిగా పని చేయకుండా మాకు అది కావాలి ఇది కావాలి అని అంటే ఎలాగ చెప్పండి? దేవుని యొక్క ప్రేమలో తెస్సలోనికే మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. ఎవరు పరిశుద్ధపరుస్తారు? దేవుడు. సమాధానకర్త ఎవరు? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా దేవుడే. కాబట్టి ఆ భూమి మీద తనకిష్టమైన వారికి సమాధానం అని చెప్పింది ఎవరు? దేవదూతలు. లూకాసు వార్త 2వ అధ్యాయం. కాబట్టి మనము సమాధానకర్త అయిన దేవుడి వైపు చూడాలి తప్ప ఏ మనిషి వైపు చూడకూడదు. మనిషి వైపు చూస్తే పడిపోతాం, దేవుడి వైపు చూస్తే నిలబడతాం. ఎస్కేల్ గ్రంథంలో 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఎస్కేల్తో దేవుడు మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా, నీవు సరిగా నిలబడు, నీ నోరును తెరువు, నేను దాన్ని నింపుతాను అని చెప్పి 3వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. చూడండి ఆ మాట ఎస్కేల్ గ్రంథంలో చదవండి. 1వ వచనం 2వ వచనాల్లోనే కనబడుతుంది. నువ్వు బాగా నోరు తెరువు. నోరు తెరవాలి. నీ నోరు తెరిచి స్తుతించాలి, చదవాలి, ప్రార్థించాలి, కనిపెట్టాలి, బతిలాడుకోవాలి. నువ్వు నోరు తెరవకుండా మందిరంలో కూర్చుంటే, నోరు తెరవకుండా ఇంట్లో కనుక ఉన్నట్లయితే నువ్వు క్రైస్తవురాలుగా ఉండలేవు. దేవుని యొక్క ప్రేమలో బతిమిలాడుతున్నాను. మనలో సత్యం ఉండకుండా పోద్ది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. మనం దేవుడిని ఎరుగున్నామన్నవారు నోరు మూసుకోకూడదు. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడలా ఏం ముచ్చుకుంటామంట? మోసపుచ్చుకుంటాము, సత్యం ఉండదు ఇక. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న ప్రేమిట్లను యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 29వ వచనం కనుక మనం చూస్తే 2వ అధ్యాయం 29. ఎవరు పుట్టి ఉన్నారు? దేవుని మూలంగా పుట్టి ఉంటాం. ఎప్పుడు? నీతిగా నడిచినప్పుడు. ఆ మాట యోబు గురించి దేవుడు అన్నాడు. అలాగే యోబు కూడా దేవుడు అన్నాడు, నా విమోచకుడు అని రాశాడు. ఎవరయ్యా నా విమోచకుడు అంటే అంత ఆస్తిపరుడు కూడా ఏమన్నాడు? నా విమోచకుడు సజీవుడు అని రాశాడు. మరి నీవు కూడా ఆస్తి ఉన్నా లేకపోయినా నువ్వు అలా చెప్పగలుగుతున్నావా? ఆ స్థాయి, అలాంటి మనసు నీకు దేవుడు కలగజేశాడా? ఆలోచన చేయండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలోనే 1వ అధ్యాయము 9వ వచనంలో కడుగుతాం. దేవుడు రక్తం ఏం చేస్తుంది? కడుగుతుంది. కాబట్టి నువ్వు కాళ్ళు కడుక్కుంటావు, ఇంటికి వెళ్ళేటప్పుడు బాత్రూమ్కి వెళ్ళిచ్చినప్పుడు కాళ్ళు కడుక్కుంటావు. మరి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నీ హృదయమును కడుక్కునే మనసు నీకుందా? అది కడగమని దేవుణ్ణి అడుగుతున్నావా? అయ్యా, నీ రక్తము ద్వారా నా పాపములను కడుగయ్యా, నేను ఇక చేయకుండా నా హృదయమును కంట్రోల్ చేసుకునేటట్టుగా చేయ్యా అని అడుగు. పరిపూర్ణత కావాలి అంటే ఇవన్నీ కూడా జరగాలి ప్రియులారా. 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. 3వ అధ్యాయము 2వ వచనంలో ఎలా పోలి ఉంటాం? సత్యములో నడిస్తే, పరిపూర్ణులైతే. ఎందుకు పోలి ఉంటామంటే మనకి ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్పాడంటే తన రూపంలో దేవుడు చేసుకున్నాడు. అలాగే కీర్తనల గ్రంథంలో మీరు దైవములని ఎరగరా. అందుకని ఇక్కడ మాట ఏం చెప్తున్నాడంటే ఆయన్ని పోలి ఉంటాం. అంటే ఏంటి? యేసుని పోలి ఉంటామా? ఉంటాం. ఎందుకంటే ఆయన కూడా మనలాగానే నరపుత్రుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. క్రిస్మస్ జరుపుకుంటున్నావు, రక్షకుడు అని చెప్తున్నావు, పరిపూర్ణత కలిగిన వాడని చెప్పుకుంటున్నావు, సత్యము అని చెప్పుకుంటున్నావు, ఆయన రక్షించేటువంటి శక్తి గలవాడని చెప్తున్నావు, మహిమ గలవాడని చెప్తున్నావు, ఆత్మీయంగా మనల్ని లేపువాడని చెప్తున్నావు, మనం ఏదడిగినా ఆయన చేస్తాడని చెప్తున్నావు.
ప్రతి విధమైన శోధనని తప్పిస్తాడని కూడా చెప్తున్నాం. కాబట్టి మనం కూడా అలాగా ఆయన పరిపూర్ణతలోనికి మనం కూడా వెళ్ళవలసిన వారు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూసి ముగిద్దామండి. ఇంకొక మాట కూడా ఉంది, హెబ్రీ పత్రిక 2:10, 3వ అధ్యాయం 2వ వచనం. అవునండి. అనేక విషయములలో మనమందరము తప్పిపోతున్నాము. ఎవడైనా మాట ఎందు తప్పిన ఎడల తప్పని ఎడల అటువాడు లోపము లేని వాడై తన సర్వ శరీరంలో స్వాధీనం అందించుకోవాలి శక్తి కాలవాడతను. కాబట్టి మనం గనక నాలుకను స్వాధీనంలో ఉంచుకోగలిగితే పరిపూర్ణత సాధించగలుగుతాం. జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. శ్రమల వల్ల సహనాన్ని కలిగి ఉంటే సంపూర్ణత వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతాను. దేవుడి వైపు చూడండి, దేవుడి కార్యాలు చూడండి. దేవుడు నీతో